ఏపీ సీఎం చంద్రబాబును ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఎకనామిక్స్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు చంద్రబాబును ఎంపిక చేసింది. ఆయనకు మంత్రులు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ది ఎకనామిక్ టైమ్స్ అందించే ప్రతిష్టాత్మక అవార్డు ఈ ఏడాది ఏపీ సీఎం చంద్రబాబుకు దక్కింది. ఏపీలో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకుంటారు. చంద్రబాబుకు పురస్కారం దక్కడంపై మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏపీకి గర్వకారణమన్నారు. ఎకనామిక్ టైమ్స్ అవార్డుపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇలాంటి తరహా అవార్డులు తానెప్పుడూ తీసుకోలేదన్నారు. ఈ పురస్కారం రావటం వెనక క్రెడిట్ అంతా తన సహచరులదేనని తెలిపారు. జనరల్ గా నేను ఈ అవార్డ్స్ ఎప్పుడు తీసుకోలేదు. కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ కూడా పిహెచ్డి ఇస్తా ఉంటే, ఆనరీ డాక్టరేట్ ఇస్తా ఉంటే నేను పొలైట్గానే రిఫ్యూజ్ చేశాను. ఈరోజు కేశవ్ గారు చెప్పిన దానికి రెఫరెన్స్ చూస్తే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నా కొలీగ్స్, ఇద్దరు కలెక్టరేట్లు కానీ, మీరు కలెక్టర్స్ కానీ, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ, ఈ పక్కండే మినిస్టర్స్ అండ్ సీనియర్ సెక్రటరీస్ ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ. చంద్రబాబును ప్రతిష్టాత్మక పురస్కారం వరించడంపై మంత్రివర్గ సహచరులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ల సదస్సులో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడే అవార్డును ప్రకటించింది, బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ది ఇయర్ అని. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కానీ, వ్యాపారంలో అనుకూల కార్యక్రమాలు చేయడంలో కానీ చాలామంది ప్రముఖులకు వచ్చింది. ఈ సంవత్సరం మనందరి అభిమాన నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రావడం చాలా గర్వంగా ఉంది. మనందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇంకా ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకెళ్ళి ఈ దేశానికే ఒక అగ్రగామిగా నిలవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది మనం అందరం ఎంతో గర్వపడాల్సినటువంటి వార్త. ఈరోజు దేశం మొత్తం కూడా చర్చనీయాంశమైనటువంటి వార్త. ఇన్ఫాక్ట్ ఆ న్యూస్ హెడ్లైన్స్ చూస్తేనే ఇట్స్ గూస్ బంప్స్. అసలు స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్ అంటే అసలు టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. ప్రపంచంలో దాదాగిరిని చూశారు సార్, ఈ రాష్ట్రం చూసింది సార్ దాదాగిరి. ప్రపంచానికి ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది సార్, నాయుడుగిరి. అండ్ వాట్ ఈస్ దట్ నాయుడుగిరి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ బిజినెస్ సార్, ఇట్స్ అ బిగ్ బిజినెస్. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీతను దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఎంపిక చేసింది. ఈ అవార్డును గతంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జయశంకర్, నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ లాంటి నేతలు అందుకున్నారు.